ఇప్పుడు మనం చూస్తున్నది హైదరాబాద్‌లోని అతిపెద్ద గణేష్ విగ్రహాల మార్కెట్ అయిన నాగోలు ప్రాంతం. ఇక్కడ అన్ని రకాల విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాల దగ్గర నుంచి మీడియం సైజ్, పెద్ద సైజ్ విగ్రహాల వరకు ఇక్కడ లభిస్తాయి. అదేవిధంగా ఇక్కడ చాలా మంది విగ్రహాలు ఇక్కడే తయారు చేసి ఇక్కడే విక్రయిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా విగ్రహాల తయారీ కేంద్రం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గణేశుడు వివిధ రూపాలలో మీకు దర్శనమిస్తాడు. సూర్య భగవానుడు ఉన్న గణేషు, శివుని గణేషు, పరశురాముడితో ఉన్న గణేషు, అదేవిధంగా ఇక్కడ శివాజీ మహారాజ్తో ఉన్న గణేష్ కూడా మీకు చూడవచ్చు. ఇక్కడ ఈ బుజ్జి వినాయకుడు చూడ్డానికి చాలా ముచ్చటగా ఉన్నారు. మీరు ఈ ప్రాంతంలో ఎటువైపు చూసినా అన్ని రకాల విగ్రహాలు మీకు ఇక్కడ దర్శనమిస్తూనే ఉంటాయి. రోడ్డుకి ఇరువైపులా కూడా వివిధ రూపాలలో ఉన్న విఘ్నేశ్వరుడు మీకు దర్శనమిస్తారు. గదను ఆయుధంగా కలిగిన విఘ్నేశ్వరుడు, నెమలి వాహనంతో ఉన్న విఘ్నేశ్వరుడు. ఈ చిన్న విగ్రహాలు చూడ్డానికి చాలా ముచ్చటగా ఉన్నాయి. ఇక్కడ ఈ తమ్ముళ్ళు చూసుకుంటే విగ్రహాన్ని స్కూటీ పైన తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు పాపం. ఇక్కడ చూడండి, విఘ్నేశ్వరుడు ఏకంగా శివయ్య రూపంలోనే ఉన్నారు. ఈ మార్కెట్ నుంచి నలువైపులా ఏ దిక్కు చూసుకున్నా కూడా అన్ని విగ్రహాలతో జనసందోహంతో నిండి ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తున్న స్టాల్స్ అన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాలతో చాలా అందంగా ముచ్చటగా ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా 1 అడుగు, అర అడుగు, 2 అడుగుల వరకు మ్యాక్సిమం మీరు చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ మట్టితో చేసిన విగ్రహాలకు కొంచెం కలరింగ్ కోటింగ్ ఇచ్చి సెమీ మట్టి గణపతులను తయారు చేశారు. ఇక్కడున్న చిన్న చిన్న విగ్రహాలకు చాలా అందంగా డెకరేషన్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు విఘ్నేశ్వరుని ఎలా తీసుకెళ్తున్నారో చూడండి. వీళ్ళు ఈ విగ్రహానికి పూజలు చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి నాకు చాలా వరకు విఘ్నేశ్వరుడు శివాజీ మహారాజ్తో ఉన్న విగ్రహాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ పెద్దాయన్ని నేను చాలాసేపటి నుంచి గమనిస్తున్నాను. ఎందుకో చాలా డల్గా ఉన్నట్లు అనిపిస్తున్నారు. మేబీ గణపతి విగ్రహాలు ఏమన్నా అమ్ముడుపోలేదేమో. మధ్యలో ఉన్న వైట్ కలర్ గణపతి విగ్రహం ఎందుకో నాకు చాలా అట్రాక్షన్గా అనిపిస్తుంది. చివరగా ఇలా విగ్రహాలను వారి వారి మండపాలకు ఈ విధంగా తీసుకుని వెళ్తారు.